చాలా అద్భుతంగా ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇవైతే మాత్రం. చూడలేదా రుద్రాక్ష ఫలాలు? ఓకే. దీంట్లో ఆ చెట్టు మధ్యలో ఉన్నటువంటి కైవారంతో ఇవి తయారు చేస్తారు. అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఈ రోజు అయితే కరుంగ్లి మాల దొరికేటువంటి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా అక్కడే ఒక శివాలయం ఉంటుంది, అద్భుతమైన శివాలయము. కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది. కరుంగులి మాల దాని గురించి కూడా పూర్తి వివరాలు అనేది చూడండి. అసలు కరుంగులి మాల ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు కరుంగులి మాల ఎందుకు ట్రెండ్ అయిందంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ కరుంగులి మాల యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు అసలు కరుంగులి మాల అంటే ఎవరికి తెలియదు, బట్ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. అది ఎందుకు ఉపయోగం, దేనికోసం ధరిస్తారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోండి. బట్ అది ఎంతకు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలుస్తుంది. పదండి, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే అండి, మొత్తానికైతే షాప్ దగ్గరకు వచ్చేసాం. ఈ షాప్ వచ్చేసరికి మనకి గుంటూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి పెద్ద కాకాని ఊళ్ళో ఎక్కడయ్యా అంటే శివాలయానికి అతి చేరువలో, శివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన గోపురానికి ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డుకి అతి సమీపంలో ఉంటుంది అన్నమాట ఈ షాప్. అయితే నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే షాప్లోకి ఎంటర్ అవ్వడంలోనే చాలా ప్లజెంట్ మైండ్, చాలా అంటే పీస్ఫుల్ అయిపోయినా నేనైతే. ఇక్కడ చూసుకుంటే ఎన్నో ముఖాల రుద్రాక్షలు అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ముఖ్యంగా దేని గురించి అయితే వచ్చామో కరుంగలి మాల, అసలు దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి నేను అసలు ఏ విధంగా ధరించాలి, అసలు దాని వెనకాల ఉన్న విషయాలు ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గురువు గారి పేరు ఏంటంటే వెంకట సుధాకర్ రావు గారు. నన్ను బాగా రిసీవ్ చేసుకుని నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తూ ఆయన షాపులో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని నాకు చూపించి చాలా అంటే చాలా వాటి ఉపయోగం ఏంటనేది కూడా నాకు చెప్పారు. ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు ఒరిజినల్ రుద్రాక్ష కాయ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. మీకు వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా రుద్రాక్ష కాయ ఇలా ఉంటుంది, దాని మీద పొట్టు తీస్తేనే ఒక రుద్రాక్ష అనేది బయటకు వస్తుంది. కంప్లీట్గా చూడండి. అసలు నాకు ఆయన ఎక్స్పీరియన్స్, నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాననుకోలేదు. ఈయనే ఆ గురువు గారు. ఈ గురువు గారు అయితే నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ రోజు అయితే చూడండి ఒకసారి. ఏమండి, ఇన్ని రకాలు ఉన్నాయి కదా, వీటి గురించి ఒక కోట్ చెప్తారా? ఓం నమ శివాయ అండి. సో మీరు చూస్తున్నటువంటిది ఇది కరుంగలి మాల. ఇన్ని రకాలు కాదు, ఇన్ని రకాల సైజులు, ఓకే, ఇన్ని వేరియేషన్స్ కూడా సైజెస్. అంటే కరుంగలి అనేది ఎబోనిట్రీ. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఎటువంటి ప్రయోజనాలు అంటే శనికి సంబంధించినటువంటి ఒక మొక్క యొక్క గొప్పతనమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఇది. దీన్ని ఎబోనిట్రీ అంటారు. భారతదేశం మొత్తంలో మధ్యప్రదేశ్, హర్యానా నుంచి మాత్రం ఇది లభ్యమైంది ఈ మొక్క. దీంట్లో ఆ చెట్టు మధ్యలో ఉన్నటువంటి కైవారంతో ఇవి తయారు చేస్తారు.